దైవ మర్మములు. సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. ఆగస్టు 7. జ్ఞానము సంపాదించుకున్నటే జ్ఞానమునకు ముఖ్యాంశము. సామెతలు 4:7. అనేక మంది ఈ నలుగురు యవ్వనులు చివరి దినమున ఎలాగుందురో అని ఆశ్చర్యపడుచుండ్రి. నిర్ణయ సమయం రాగానే వీరు చక్కగా శిక్షణను పొందిన వారై ప్రతి ప్రశ్నకు సరైన జవాబిచ్చిరి. దేవుడు వారికి జ్ఞానమును నిపుణతను అనుగ్రహించెను. దానియేలు కలలను దర్శనములను చక్కగా అర్థం చేసుకుని వాటి భావమును చెప్పగలిగేవాడు. ఈ రీతిగానే దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించును. నీ పిలుపుకు తగినట్లుగా వరమును అనుగ్రహించును. నన్ను ఈ రీతిగా చేయుము, నన్ను అట్లు చేయుము అని ప్రభుతో మనం చెప్పనక్కర్లేదు. మన భవిష్యత్ పరిచర్య కొరకై మనమందరము ఇప్పుడు తర్ఫీదు నొందుచున్నాము. ఆయనకు విధేయులముగా ఉన్నట్లయినచో చివరి దినములలో, అపాయకరమైన సమయములలో మన పిలుపు ఏమిటో గ్రహించగలం. రానయ్యున్న దినములకై ప్రభువు మనల్ని సిద్ధపరుచుచున్నాడన్న విషయమును మనం గ్రహించుట ఎంతో ముఖ్యం. నీవు కూడా దానియేలు వలె జయించువాడవు కావాలనను నిజమైన కోరికతో ప్రభువును అడుగుము. సాతాను కలిగించు శోధనల ద్వారా అపవిత్రుడవు కావద్దు. శత్రువును ఎదిరించుము. దేవుడు నీ జీవితంలో కలగజేయు ఏ పరిస్థితినైనను నీ భవిష్యత్ పరిచయ కొరకై నిన్ను సిద్ధపరచుటకే రానిచ్చానని విశ్వసించుము. ఇట్టి విశ్వాసం ద్వారా నీవు మెలకువగా ఉండి భవిష్యత్తు కొరకై సిద్ధపడెదవు. ప్రతి పరిస్థితి, జీవితంలోని ప్రతి అడుగు దానియేలు యొక్క హృదయ వాంఛను నెరవేర్చుటకై తోడ్పడెను. ప్రైజ్ ది లార్డ్.